కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తొలి సంతకం ప్రత్యేక హోదాపైన ఉంటుందన్నారు గజపతి నగరం కాంగ్రెస్ అభ్యర్థి డోలా శ్రీనివాస్. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే పేదలకు ప్రతి మహిళకు ఏడాదికి ₹1,00,000 అందజేస్తామన్నారు. అటు విశాఖ రైల్వే జోన్, ఉత్తరాంధ్ర ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామన్నారు. రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి అయ్యేటట్టయితే ఈ పథకం భారతదేశంతో వర్తిస్తుంది. ₹1,00,000 సంవత్సరం అంటే సుమారుగా ₹8,333 నెలకు పడుతుంది. ప్రతి పేద మహిళకి 1వ తారీఖున అకౌంట్ లో పడుతుందండి. ఇంకా అందులో ఎటువంటి ఆలోచన ఉండదు. కాబట్టి పేదమహిళలందరూ కూడా అంటే కాంగ్రెస్ పార్టీ పేద మహిళల పార్టీ అని అందరికీ తెలుసు. రెండోది వచ్చేటప్పటికి రైతు రుణమాఫీ, అదేవిధంగా రైతుకి మద్దతు ధర పలికేటట్టు, గిట్టుబాటు ధర పలికేటట్టు 50% వరకు హామీ ఇస్తుంది. అలాగే యువతకు ఉద్యోగ అవకాశాలు కాంగ్రెస్ పార్టీ రాగానే సుమారు 2 నుండి 2.5 లక్షల వరకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని హామీ ఇస్తుంది. అదేవిధంగా వృద్ధాప్య పెన్షన్ ₹4,000 వరకు ఇస్తుంది. అదేవిధంగా ఉచిత విద్య అండి, కేజీ టు పీజీ వరకు పేద విద్యార్థులకి భారతదేశం అంతా కూడా ఉచిత విద్య ఇవ్వడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ కానీ దీనిలో కాంగ్రెస్ రాహుల్ గాంధీ కానీ అధికారంలోకి వచ్చినట్టయితే ఇది అమలు పరుస్తుందండి. అదేవిధంగా ఉపాధి హామీ పథకం కింద ప్రతి కూలీకి ₹400 వరకు ప్రతి రోజుకి ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ ప్రజలు దృష్టిలో పెట్టుకొని, ఈ హామీలన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక్క అవకాశం కల్పించండి కాంగ్రెస్ పార్టీకి. కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ, పేదల యొక్క అభివృద్ధి అనేది కాంగ్రెస్ పార్టీతో ఒక్కటే సాధ్యం అనేది నేను తెలియపరుస్తున్నాను. అదేవిధంగా గజపతి నగరం అసెంబ్లీ నియోజకవర్గం నుండి నేను పోటీ చేస్తున్నాను కాబట్టి కాంగ్రెస్ అభ్యర్థిగా గజపతి నగరంలో ఎటువంటి